సుభాష్ పత్రిజీ అనగానే మన ప్రధానంగా గుర్తొచ్చేది ఏమిటండి? ధ్యానం. ఇప్పుడు ఈరోజు ఇంతమంది ధ్యానులు ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని మరి ప్రసరింపజేస్తున్నారంటే ప్రధాన కారణం ఎవరంటే పత్రిజీ గారు. పత్రి గారి పరిచయం చాలా విచిత్రం. ఇక ఆయనతో గడిపినటువంటి రోజులన్నీ కూడా మధురానుభూతులే. అయితే ఎంతోమంది గురువులు నేను చూశాను. గురువుగారి పేరు ప్రఖ్యాతులు పెరిగే కొద్దీ ఆయన భక్తులకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పత్రి గారు అలా లేరు. ఆయన ధ్యాన యోగ సాధన పెంచుకుంటూ అతి సామాన్యుడికి సహితము అందుబాటులోకి వచ్చేసారు. అది వ్యత్యాసం. అది చాలా గొప్ప విషయం అండి. చిట్ట చివరి మెట్టైనటువంటి ధ్యాన సాధనని సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అందేటట్లుగా చేసినటువంటి ఆ పత్రి గారి విషయం ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఆయన ఎంత గొప్ప మనిషో ఈ ఒక్క విషయంతో మీకు బోధపడుతుంది. అంతే అద్భుతమైనటువంటి ధ్యాన విద్యను అతి సరళంగా మీకు అందించాడు ఆయన. ఇక అటువంటి పత్రి గారు అతి సామాన్యంగా అందరికీ అందుబాటులో, చిన్నపిల్లల్లో చిన్న పిల్లవాడిగా, యువకులతో ఒక యువకుడుగా, వృద్ధుల్లో ఒక వృద్ధుడుగా ఆయన కలిసి తిరిగాడు ఆయన.